వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు గాంధీనగర్ ప్రాంత వాసులు వైభవంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనమెత్తారు. ప్రత్యేక పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. వర్షాలు కురిపించి పాడి పంటలతో పిల్ల పాపాలను చల్లంగా చూడాలని అమ్మవారిని కోరారు. అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. थोड़ा ये बच्चे మొక్కు మంచి మొక్కు అక్క జర్రా ఇక్కడ మళ్ళారా మీరు మొక్కు మంచి మొక్కు కనిపిస్తుంది. अरे मैं फेमस झाले आम्ही ते चंद्रांकुलने ओटीपी मारतात
గాంధీనగర్ కట్టమైసమ్మ గుడిలో మనము ప్రతి సంవత్సరము బోనాలు ఆషాఢ మాసంలో బోనాలను చివరి అమాస ముందు చివరి జరుపుకోవడం ఆనవాయితీ. మన తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి. మనము అమ్మవారిని బోనాలతో కొలుచుకుంటూ ఆశను కోరుకుంటున్నాము. ఎలాంటి కీడు జరగకుండా అందరికీ ఆయురారోగ్యాలు ఇస్తూ అందరినీ క్షేమంగా, పిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరినీ క్షేమంగా ఆమె దయ ఉంచాలని కోరుకుంటూ మనము ప్రతిసారి ఆమెకు నైవేద్యాలు పెట్టుకుంటూ బోనాలు చేసుకుంటూ మన బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఒక పెద్ద పండుగ. కాబట్టి ఈరోజు మన గాంధీనగర్ కట్టమైసమ్మ గుడిలో కూడా వార్డు సభ్యులందరూ కలిసి ఘనంగా ఈ బోనాల సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందుతూ అందరికీ మరొకసారి నేను అమ్మవారిని కూడా వేడుకుంటున్నాను. అందరికీ ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, ఎలాంటి కీడు లేకుండా మంచి జరిగేటట్టు ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. अरे मैं फेमस झाले आम्ही ते चंद्रांकुलदाने OTPM पडतात मग